హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియో ఎగ్ టిక్కా మసాలా కర్రీ చేసుకుందాము. చపాతీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా 2 ఎగ్స్ని తీసుకొని వాటిని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక వాటి పొట్టుని తీసి మనం పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు 4 టమాటోలను తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పాన్ తీసుకొని పాన్లో కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక టమాటోలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2-3 మినిట్స్ మనం దానికి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఉడికిందని ఎలా తెలియాలి అంటే టమాటో నుంచి స్కిన్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్ని చల్లార్చుకోవాలి. చల్లారిన టమాటోలను తీసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఎగ్స్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగంత సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకోవడం అయిపోయాక మనం పక్కకు చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా తీసుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగంత గరం మసాలా, కొద్దిగంత ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి 1/2 గ్లాస్ అన్ని వాటర్ తీసుకొని పోసుకోవాలి. కలిపి 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. దీంట్లోకి ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు వేసి ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తొందరగా కలపకుండా నేను చూపిస్తున్న విధంగా కదపండి, లేదు అంటే ఎగ్ టిక్కాలు అనేవి చిత్తు అయిపోతాయి. 2 మినిట్స్ తర్వాత ఉడికాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇంకో 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే ఎగ్ కర్రీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. మరెన్నో వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.